ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు కోరారు. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం బుధవారం సాయంత్రం వైభవంగా జరగనుంది. ఈ మేరకు ఆలయంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ శ్రీకంఠి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే పాసన్ సునీల్ కుమార్ ఆశీస్సులతో వారి చేతుల మీదుగా దేవాలయ నూతన పాలక మండలి కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని, అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్తీక మాసం సందర్భంగా దేవాలయంలో భక్తులకు ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు పెప్పల్ల అమరయ్య నాయుడు, మంగళపురి గోపాల్, కొమ్మ రవీంద్రబాబు, మునీంద్రబాబు, ముని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓకే, భక్తులకు ముఖ్యమైన విజ్ఞప్తి ఏంటంటే ఎక్కువ ఇంపార్టెంట్ ప్లేస్లో జనాలు ఉంటారు. జనాలు ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే మేము స్పెషల్ అనగా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటలకు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారి ముఖ్య అతిథిగా నూతన కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది. ఈ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో మన చైర్మన్గా వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఇప్పటికి ఇది 3 సార్లు కంప్లీట్ అయిపోయి 4వసారి సారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈయన ఈ దేవస్థానానికి ఇప్పుడే చెప్పాడు, దేవస్థానంతో